కొంతమంది నన్ను అడుగుతున్నారు, మేడం మీ పార్టీలోని ఎమ్మెల్యేలు పక్క పార్టీలో చేరుతున్నారు, మీకు నష్టమా లాభమా అని. వాళ్ళు ఏ పార్టీలో చేరినా మాకు ఎలాంటి నష్టం లేదు. ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు మా పార్టీలో గెలిచి ప్రజలకు మంచి చేసుంటే మా ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఇంకొకసారి సీట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ప్రజలకు మంచి చేయలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ప్రజల మనుషులు కాదు వీళ్ళు, స్వప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు అని. కాబట్టే వాళ్ళని టికెట్ ఇవ్వకుండా ఆపేశాడు. ప్రజలకి ఎవరైతే బాగుంటుంది, ప్రజలు ఎవరికైతే మంచి చేయగలుగుతారో, ప్రజలు ఎవరి పాలనలో బాగుంటారు, ప్రజలు బాగుండాలి అంటే ఎవరిని పెడితే ప్రభుత్వం పేరు నిలబెడతారు, జగనన్న పేరు నిలబెడతారో చూసి ప్రజలకు మంచి చేసే వాళ్ళని మాత్రమే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా పార్టీలో నుంచి పోయిన వాళ్ళంతా కూడా స్క్రాప్ అనే చెప్పాలి. ప్రజలకు మంచి చేయలేని వాళ్ళు ఉంటే ఎంత, ఊడితే ఎంత. వాళ్ళు నిజంగా అవకాశం వచ్చిన దాన్ని చేజిచ్చుకొని నిలబడగలిగే సత్తా ఉన్న వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చాడు. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలను చూడండి, పబ్లిక్లో బాగా ఉండి పబ్లిక్ మంచి చేసిన ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చారు. కేవలం టికెట్లు రాంది ఎక్కడ అంటే ప్రజల నుంచి స్పందన నెగిటివ్గా వచ్చిన ఎమ్మెల్యేలను మాత్రమే తీసి పక్కన పెట్టాడు. వాళ్ళ టికెట్లు రాలేదని పోతే మా పార్టీకి ఎలాంటి నష్టం లేదు. స్క్రాప్ ఎప్పుడు స్క్రాపే, ప్రజలకు పనికొచ్చేది కాదు. అది స్వప్రయోజనాల కోసం పిల్లి ఇల్లు తిరిగినట్టుగా, ఇల్లు మార్చినట్టుగా వాళ్ళు పార్టీలను మారుస్తారు. వాడు పనికొచ్చేటోడా, పనికి రాలిన పార్టీ, దిక్కుమాలిన పార్టీ, ఊపిరి పార్టీ, ఊపిరి లేని పార్టీ అనేది చూడరు. వాళ్ళకు అది ఎక్కడ ప్రయోజనాలు కలిగితే అక్కడికి మాత్రం వెళ్తుంటారు. ఈ ఒక్క సమాధానంతోనే మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను.